నమస్తే. ప్రస్తుతం మనం విద్యా కమిషన్ ఆఫీస్ దగ్గర ఉన్న దీనికి సంబంధించి మన ఊరు మన బడిలో ఎన్ని పెట్టామో దానికి సంబంధించి డబ్బులు ప్రభుత్వం చెల్లించట్లేదు, డబ్బులు అడిగినప్పుడల్లా లేదు అని చెప్తా ఉందని చెప్పేసి చెలో విద్యా కమిషన్ అని చెప్పేసి ఆ పెద్ద ఎత్తున పిలుపుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా మన ఊరు మన బడిలో పెట్టినటువంటి ఆ వ్యక్తులు ఎదురున్నారు, అందరూ కూడా మన దగ్గర ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, అసలు ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ఎంతమంది డబ్బులు పెట్టారని చెప్పేసి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాది హన్మకొండ డిస్టిక్ ఊర రవీందర్, గ్రామ సర్పంచ్. మనూరు మన బడిలో భాగంగా 2022-23లో అప్పుడున్న మనూరు మనబడి అనే గత ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్న కలెక్టర్లు కానీ అధికారులు అందరూ ఒత్తిడి తీసుకొచ్చి మమ్మల్ని బలవంతంగా పనిచేయకపోతే మేము సస్పెండ్ చేస్తామనే ఇబ్బందులు పెట్టి మమ్మల్ని పనిచేయించడం జరిగింది. దానిలో భాగంగా మేము పనులు చేసుకుంటూ ఆన్లైన్ రికార్డ్ చేసుకుంటూ కొంత బిల్లులు రావడం జరిగింది. మిగతాది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆన్లైన్ లేట్ కావడం వల్ల మా బిల్లులు రాలేక మేము ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి మాకు మీ ఎన్నిసార్లు మెమోరాండాలు ఇచ్చిన కలెక్టర్లకి కానీ మన ఇక్కడ ఉన్న కమిషనర్ కానీ ఎంతమందికి ఇచ్చిన ఫలితం లేదు. సెక్రటరీ పోయినాం, ఎక్కడ పోయినా వాళ్ళు ఏడి పోయినా మేము ప్రభుత్వానికి పంపినాం. ప్రభుత్వం అనే ముచ్చట చెప్తారు తప్ప మాకు ఈ రోజు వస్తాయని మాకు నిర్లక్ష్యంతో చేస్తారు. కాబట్టి మేము అప్పులపాలై పెళ్ళం పుస్తకాలు అమ్మి భూమి జాగాలు అమ్ముకున్నాం. కాబట్టి మాకు తొందర బిల్లులు ఇవ్వకపోతే ఆత్మహత్య శరణ్యం. రాబోయే రోజుల్లో మేము మా స్కూళ్ళు మేమే కట్టినాం కాబట్టి మేమే తాళాలు వేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దయచేసి తొందరగా మా డబ్బులు రిలీజ్ చేయాలని కోరుకున్నాం. ప్రభుత్వం నుంచి ఇదే పరిస్థితి లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు నుంచి జరుగుతూ ఉందా మీకు సంబంధించిన బిల్లుల విషయం? గత ప్రభుత్వం నుంచి ఇదే సమస్య ఉందా లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చి ప్రభుత్వంలో రెగ్యులర్గా డబ్బులు ఇచ్చుకుంటూ పనులు చేయించిళ్ళు. పనులు చేసిన తర్వాత లాస్ట్ కొద్దిగా అట్లా అధికారుల నిర్లక్ష్యం వల్ల పేమెంట్ ఆన్లైన్ లేట్ కావడం వల్ల అప్పుడే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల దానివల్ల ఆయన తప్ప అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రభుత్వం కావాలని కక్షపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి లేవు, బడ్జెట్ లేదని చెప్తుంది, కొద్దిగా సమయం ఇవ్వండి చాలాసార్లు చెప్తూ వస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు డబ్బులు లేవంటారు పెద్ద కాంట్రాక్టర్లు. అదే మేఘా కృష్ణారెడ్డికి వేల కోట్లు డబ్బులు వాళ్ళకి ఎక్కడి నుంచి ఇస్తారు? ఇలా ఇప్పుడు మా దగ్గర కనీసం హైదరాబాద్కి వద్దామంటే బస్సులో లేని పరిస్థితి. మేము కమిషన్లు ఇచ్చి తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి మమ్మల్ని ఇట్లా రోడ్ మీద పడేసిళ్ళు. మాకు పెద్ద కాంట్రాక్టర్ కాదు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఏమని చెప్పుతుండ్రు? పైసలు లేనప్పుడు పని చేయకూడదు. పని చేయించుకున్నారు. 2.5 సంవత్సరాలు అయిపోయింది. మా పాపకు మ్యారేజ్ పెట్టుకున్నా. నేను మ్యారేజ్ పెట్టుకొని కొడుక పైసలు వస్తున్నాయంట అని చెప్పి కాళ్ళ ఏళ్ళ పడ్డా కొడుక ఏడికి పోయినా కొడుక రూపాయి రాలేదు. మా పాప మ్యారేజ్ అయిపోయింది. అసలుకు 2 సంవత్సరాలు అయింది. పెళ్లి పెట్టుకున్న పెళ్లి అయిపోయింది. ఎందుకొరకు ఇట్లా చేయవలసిన అవసరం ఏమొచ్చింది? డబ్బులు లేనప్పుడు డబ్బులు లేవని చెప్పాలి. పని ఎందుకు చేయించుకున్నారు? అధికారులు పని చేయకపోతున్నా ఒత్తిడి చేస్తారు, డిమాండ్ చేస్తారు, ఇష్టం వచ్చినట్టు కూస్తారు. చెయ్యకపోతే గింత ఏదైనా పొరపాటు అయితే బిల్లు రాయలేదు. అన్ని కండిషన్లో పని చేయించుకున్నప్పుడు డబ్బులు ఇవ్వడానికి ఏమైంది? పనికి బరాబరు చేయించుకున్నప్పుడు మాకు కూడా డబ్బులు ఇవ్వాలి కదా. మేము కూడా అప్పులు తెచ్చి పెట్టినాము. 3 ఎకరాల భూమి అమ్మినా, నేను ఇంటి జాగా అమ్మినా. హైదరాబాద్లో 150 గదాల ప్లాట్ ఉంటే అప్పులు ఎక్కువ అయ్యి ఇంటి జాగా అమ్మినా. నేను నా బిడ్డ పెళ్లి ఆగిపోయింది, పెళ్లి భంగం అయిపోయింది. నేను అప్పుల పాలైపోయిన తర్వాత అప్పులు ఎట్లా తెరుచుకోవాలి? నువ్వు 2.5 సంవత్సరాలకు డబ్బులు ఇస్తే నాకేం మిగులుతుంది? నేను ఏం చేసినా? నీకు బరాబరి పని చేసినా. నేను పని చేయకపోతే రికవర్ రాస్తావు. కానీ మాకు డబ్బులు ఇచ్చి ఈ 2 సంవత్సరాలు పడితే డబ్బులు ఇవ్వని దానికే మరి రికవర్ ఎవడు పెట్టాలి? మాకు ఇంట్రెస్ట్ ఎవడు ఇస్తాడు? మేము ఉన్నది అమ్ముకొని పోయినాక నీకు మంచిగా ఉంటుంది. పోనీ గవర్నమెంట్ ఎందుకు ఇంత నిర్వచనం చేస్తుంది? కాంట్రాక్టులతో ఎందుకు ఆడుకుంటుంది? చిన్న కాంట్రాక్టులకేమో ఆడుకుంటుంది. అదే మెగా కృష్ణారెడ్డికి 600 కోట్లు ఎట్లా పోతాయి? పెద్ద కాంట్రాక్టర్ కాబట్టి 600 కోట్లు పోతాయి, 100 కోట్లు రిలీజ్ అవుతాయి. మేము ఇవ్వడానికి పైసలు ఇవ్వలేము కాబట్టి కమిషన్లు ఇవ్వకపోతేనేమో మా బిల్లులు ఆపుతారా? కమిషన్లు ఇచ్చేట లోపల మాట్లాడుకునేటానికి బిల్లులు ఇస్తుండ్రు. ఇది కరెక్ట్ కాదు. ఇది రేపు ఏదైనా కూడా మేమంతా ఊరికి ప్రతి ఊరికి 10 మంది కాంట్రాక్టర్లు ఉండము. మేము ఏడికైనా పనులు ఆపుతాము, పనులు చేయనీయము. ఎవరు చేసినా కాంట్రాక్టర్ పని చేయాలి. ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా కాంట్రాక్టర్ పని చేయాలి. ఎవడున్నా కూడా మేము చేసిన గవర్నమెంట్ ఉంటుంది. కానీ మేము అభివృద్ధి అంటానంటే మేము ఒక కాంట్రాక్టర్. అభివృద్ధి అంటే కాంట్రాక్టర్ పని చేసి అభివృద్ధి అవుతుంది. కానీ ఎవరు చేసే అభివృద్ధి కాదు. ఎన్నో కూర్చొని ఫ్యాన్ల కింద ఉంటే పనులు అయితే లేవు. మోరీలు కడుతున్నాము, ఈడ నీళ్లు బయటకు వస్తున్నాయంటే దాన్ని గంటలు కావాలంటే గంటలో పని చేస్తున్నాము. ఇంత పని చేసినా కూడా మాకు డబ్బులు వస్తలేవంటే మేము ఏడికి పోవాలి?
గవర్నమెంట్కు 10 సార్లు వ్యతిరేకం చేసి దండాలు కాళ్ళలో పడ్డా కూడా ఎవరు ఇప్పుడు ఏదైతే మన ఊరు మన బడిలో ఏమేమి పనులు చేసిరు మీ ఊర్లో మీరు? నేను లింగాల మండలం మాది లింగాల్లో 80 లక్షల వరకు నేను పనిచేసిన, 80 లక్షల వరకు స్లాబ్ వేసిన. నేను ఎంత అయింది, 55 లక్షల బిల్లు అయింది. 55 లక్షల బిల్లు ఏం చేయాలి, తొందరగా చేయాలి. పిల్లలకు స్కూల్ పిల్లలు చెట్ల కింద ఉంటున్నారు, ఇబ్బంది అవుతుంది స్కూల్లో. మాది అదే ఊరు, మేము ఆనే చదువుకున్నాం అని చెప్పి మేము చేస్తే అసలు పిల్లలు చెట్ల కింద ఉండరని మేము కష్టపడి పని చేస్తే మమ్మల్ని చెట్ల కింద నిలబెట్టిండ్రు. పిల్లలు అది చేసిన ఉపాయం కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు అందుకొరకు మా పేమెంట్ మాకు ఇచ్చినంత వరకు ఈ ధర్నా లాభము. ఏది చేసినా మమ్మల్ని అరెస్ట్ చేసినా, ఏం చేసి ఎన్నో జైల్లో తెగినా ఉడక, అందరం జైల్లో వేసినా ఉడక, మేము పోయి జైల్లో అయినా ఉడక కూర్చునికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఊరికి ప్రతి ఊరికి 10 మంది కాంట్రాక్టులు ఉన్నారు. అన్ని ఊర్లో మేము ఆపుతాం, అన్ని ఊర్లో పనులు బంద్ చేస్తాము. అప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్ ఎంతమందిని అరెస్ట్ చేస్తుంది, ఏ అభివృద్ధి చేసుకుంటుందని తర్వాత విషయము. మేము అందుకే డిసైడ్ అయ్యి ఇంకా మేము ఇట్లా వచ్చేసినాం. అది నా సమస్య. చెప్పండి, మీరు ఎన్ని డబ్బులు పెట్టి ఏమేమి పనులు చేశారు? నేను జాప్రాలు చేసిన, మన ఏమంటారు కాపరా దగ్గర చేసిన. దాదాపు 60-70 లక్షలు రావాలి. 2 సంవత్సరాలు అవుతుంది. నాకు ఇంతవరకు గవర్నమెంట్ పేమెంట్ చేస్తలేదు. ఇంతవరకు పేమెంట్ చేస్తారు, 2 సంవత్సరాలు అవుతుంది. కానీ ప్రాబ్లం భరిస్తున్నాము. తొందరగా క్లియర్ చేయాలని కోరుతున్నాం మేము ప్రభుత్వాన్ని. మనూరు మనబడి కింద టాయిలెట్లు, కిచెన్ షెడ్, డైనింగ్ హాలు 16 లక్షలు, 9,30,000 రికార్డు చేసిన. సంవత్సరం అయితే ఇంతవరకు 1 MP వాళ్ళ దగ్గర డబ్బులు అప్పులు తెచ్చి చేసి కట్టినాం. ఆర్థిక ఇబ్బందులను ఒక్కొక్క పరిస్థితులు అట్లా 9,30,000 సంవత్సరం అయితే రికార్డు చేసి 1 MP కూడా పడతలేదు. అన్న చెప్పండి, మీరు మన ఊరు మనబడి పేరుతో ఎంత ఖర్చు చేసి ఏమేమి పనులు చేసి ఊర్లో? మేము భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి. మేము ప్రభుత్వ పాఠశాలలో గర్ల్స్ టాయిలెట్స్, బాయ్స్ టాయిలెట్స్ మరియు రిపేర్లు, మళ్ళీ పార్కింగ్ టైల్స్, రూమ్ల అదనపు గదులు కట్టడం జరిగింది. అలాగే కాంపౌండ్ వాల్స్ మరియు పెద్ద రిపేర్ వర్కులు మరియు పురాతనంగా ఉన్న బిల్డింగ్ల మొత్తం ఆధునీకరణ చేసి మంచిగా ఒక రూపు లెవెల్ తీసుకొచ్చి రిపేర్ చేయడం జరిగింది. ఈ డబ్బులన్నిటికీ మేము చాలా చిన్న పేద కాంట్రాక్టర్లం అండి. మేము మా అప్పులు చేసి ఒడిలో తీసుకొచ్చి మేము ఈ పనులు చేయడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్న స్థానిక నాయకులు, అధికారులు మా మీద ఒత్తిడి తీసుకొచ్చి డబ్బులు చేయాలి, మీకు ఎంబడే బిల్లు వస్తాయి అని చెప్పేసి మమ్మల్ని మభ్యపెట్టి డబ్బున పనులు పూర్తి చేయించాక కూడా ఆఫీస్ అధికారులు మరియు నాయకులు వాళ్ళ చుట్టూ తిప్పి మమ్మల్ని రోడ్లో పడేయడం జరిగింది. దానికి మేము చాలా ఆర్థికంగా ఇబ్బంది పడి రోడ్లో పడాల్సి వచ్చింది. కావున మాకు ఎంబడే మళ్ళీ ప్రభుత్వం మారినాక ఆ అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పేసి వాళ్ళు అదే దాన్ని పేరు మార్చేసి ఆ బిల్లులు వాళ్ళకి కొత్తగా వచ్చిన వాటికి బిల్లులు మొత్తం ఇచ్చారు. మళ్ళీ అందులో ఇప్పుడు మేము పూర్తి చేసిన వర్కులు అన్నింటినీ ఏవైతే ఉన్నాయో, రిపేర్లు కానీ, టాయిలెట్స్ కానీ, అదనపు గదులు కానీ అన్నీ రిపేర్ చేసిన వాటికి ఇప్పుడు కొత్తగా నూతనంగా వచ్చిన కాంట్రాక్టర్కి పెయింటింగ్ వేయడం వెంటనే వాళ్ళకి బిల్లు ఇస్తున్నారు. మాత్రం మేము 2.5 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము స్కూళ్ళ చుట్టూ, ఆఫీసుల చుట్టూ, నాయకుల చుట్టూ తిరుగుతున్నాం కానీ మాకు మాత్రం ఇంత బిల్లులు ఇవ్వలేరు. కావున మాకు 15 రోజులలో మాకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు మాకు ఇవ్వకపోతే స్కూళ్ళకు తాళాలు వేసి ఆఫీసుల ముందు అమరనిహార దీక్ష కూర్చుంటామని చెప్పేసి మేము. పెండింగ్ బిల్లు మొత్తం మీరు చేసిన పనులలో ఎన్ని పెండింగ్ బిల్లు ఉన్నాయి, ఎన్ని కట్టాల్సి ఉంది ప్రభుత్వం? 5 స్కూళ్ళకండి మేము పనులు చేశాము. 5 స్కూళ్ళకు చేశాము. మండలంలోని ఇల్లెందు మండలంలోని 5 స్కూళ్ళకు నేను పనులు చేశాను. 5 స్కూళ్ళ నుంచి వెళ్ళి డబ్బులు రాలేవు. మొత్తం దాదాపు 90% బిల్లులన్నీ ఆగాయి. దానివల్ల మేము ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాము. దయచేసి ఇప్పుడైనా ప్రభుత్వం కానీ అధికారులు మమ్మల్ని ఆదుకొని మా చిన్న పేద కాంట్రాక్టర్ల మేము అన్ని 10 లక్షల రూపాయల లోపే ఉన్న బిల్లులు కాబట్టి మా అందరి బిల్లులు వెంటనే చెల్లించాలని మేము. బడ్జెట్ పెయింటింగ్ వేసే కోట్ల రూపాయల, 100 కోట్ల రూపాయల మేము పనులు చేసి పూర్తి చేసిన వాటి మీద పెయింట్లు వేసి ఇచ్చే వాటికి బిల్లులు ఎట్లా ఉంటున్నాయి, బడ్జెట్ ఎట్లా ఉంటుంది, వాటి బడ్జెట్ ఉంటుంది. 100 కోట్ల కాంట్రాక్టులు వర్కులు చేసే వాటికి బడ్జెట్ ఎట్లా ఉంటుంది, అన్ని వర్కులకు బిల్లులు ఎట్లా ఇస్తున్నారు. మరి మాలాంటి మేము ఎందుకు మేము ముందు పడ్డామంటే పాఠశాలలు కదా, గవర్నమెంట్ స్కూళ్ళు కదా, పిల్లల స్కూళ్ళు కదా, కంపల్సరీ బిల్లులు ఇస్తారు కదా అని చెప్పేసి మేము నమ్మి
మేము ఈ వర్క్ చేయడానికి ముందుకు వచ్చాము. కావున ఈ విధంగా మేము మోసపోతామని చెప్పి మేము అనుకోలేము. దీనివల్ల మేము చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము. కావున ఈ పత్రికా మీడియా ముందున మేము తెలియజేస్తున్నది ఏమంటే మా వర్క్లకు గాను తొందరగా మా బిల్లులు వచ్చే విధంగా మీరు కూడా ఈ పత్రికా విలేకరులను మరియు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం ముందుండి మా బిల్లు వచ్చే విధంగా 15 రోజుల్లో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. లేని ఇలా మేము కట్టిన స్కూళ్ళు అన్నిటికీ తాళాలు వేసి వాటి ముందు నిరసన తెలియజేస్తామని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. మీరు చాలాసార్లు కూడా ధర్నాలు చేసి ప్రొటెస్టులు చేస్తున్నాం, అయినా ప్రభుత్వం ఏం స్పందించట్లేదు కదా. ఎందుకు స్పందించలేదంటే మేము చిన్న కాంట్రాక్టులం మేము ఎవరి దృష్టిలో పడతలేం. కలెక్టర్లకు లెటర్లు పెట్టాము, చాలాసార్లు కమిషనర్లను కలిసాం, సెక్రటరియట్లో వెళ్ళాము, ఎన్నోసార్లు ధర్నాలు చేశాం, ఎన్నోసార్లు లొల్లులు మండల స్థాయిలో, తాలూకా స్థాయిలో, జిల్లా స్థాయిలో చేసినాం. ఇప్పుడు రాష్ట్ర స్థాయికి వచ్చాం కాబట్టి దయచేసి మా మీద దయ ఉంచి మాకు వెంటనే ఈ బిల్లులు చెల్లించాలని ఈ గవర్నమెంట్ను వేడుకుంటున్నాం. దయచేసి మా తరఫున మీడియా మిత్రులు కూడా మమ్మల్ని కొంచెం ముఖ్యమంత్రి గారు చూసే విధంగా చూపిస్తారని కోరుకొని మేము ఇక్కడి వరకు రావడం జరిగింది. దయ ఉంచి మా మీద పెద్ద బిల్లుల దాంట్లో 1% మాకు రిలీజ్ చేస్తే మేము అందరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ చిన్న కాంట్రాక్టుల అంతా రిలీఫ్ అయిపోతాం. మేము ఎందుకంటే అప్పులు తెచ్చిపెట్టినాం, మాకు ఆస్తులు ఉన్న వాళ్ళం కాదు. ఇక్కడ ఊళ్ళలో పనులు చేయాలని ఊరు పనులు బాధ్యత మీద వేసినందుకు మేము ఊళ్ళలో స్కూళ్ళు చేసాం, లేకపోతే చేసేవాళ్ళం కాదు. అందుకోసానికి దయ ఉంచి మా మీద గవర్నమెంట్ దయ ఉంచి బిల్లులు రిలీజ్ చేయాలని మనవి చేస్తున్నాం. ఇక్కడ విద్యా కమిషన్ జరుగుతున్న విషయం ఏంటంటే నిజంగా మన ఊరు మన బడిలో ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏదైతే ప్రతి ఊళ్ళో మేము చేసినటువంటి అభివృద్ధి పనులలో 5 నుంచి 10 లక్షల వరకు ఉన్నాయి పెండింగ్లో బిల్లులు, దాదాపు 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న బిల్లు ప్రభుత్వం చెల్లించమంటే కనీసం మా పట్ల చిత్తశుద్ధి చూపించట్లేదు. కనీసం మాకు కూడా సంబంధించి లోపలికి కూడా రానివ్వకుండా అయితే రేవంత్ రెడ్డి దగ్గర కావచ్చు, కనీసం వాళ్ళ గురించి మాట్లాడకుండా కూడా మమ్మల్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తాం. దీనికి సంబంధించి మేము పెద్ద ఎత్తున కూడా అయినా పట్టించుకోకపోతే మా పెండింగ్ బిల్లు కొన్ని రోజులు చూసి పెద్ద ఎత్తున మహాధర్నాలు పూనుకుంటామని చెప్పేసి కూడా ఈ కాంట్రాక్ట్ అందరూ చెప్తున్న పరిస్థితి.